Hi friends, today our discussing topic is 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు. మరి 1857 సిపాయిల తిరుగుబాటు అసలు ఎందుకు జరిగింది, దాని యొక్క కారణాలు ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్స్ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు ఏంటి అనేవన్నీ చూసినట్లయితే, అసలు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే, మెయిన్గా సిపాయిలు అని ఎవరైనా పిలిచేవారంటే సైన్యంలో పనిచేసే ఇండియన్స్. ఈ ఆంగ్లేయ సైన్యంలో పనిచేసేటటువంటి ఇండియన్స్ని సిపాయిలుగా పిలిచేవారు. ఇందులో ఇంకో రకం ఉండేవారు సోల్జర్స్ అని ఎవరైనా పిలిచేవారంటే ఆంగ్లేయులను, సైన్యంలో పనిచేసే ఆంగ్లేయులనే సోల్జర్స్ అనేవారు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి ముఖ్య కారణాలలో ఒక కారణంగా దేన్ని చెప్పుకోవచ్చు అంటే, ఈ సోల్జర్స్ మరియు ఈ సిపాయిల మధ్య వచ్చినటువంటి వివక్షత, వీరిద్దరి మధ్యలో వచ్చినటువంటి గొడవను కూడా 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సైన్యంలో సిపాయిలు మరియు సోల్జర్స్ యొక్క నిష్పత్తి అప్పుడు ఎలా ఉండేదంటే, 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు ఎలా ఉండేదంటే 6:1గా ఉండేది. అంటే సైన్యంలో 6 సిపాయిలు ఉంటే ఒక సోల్జర్ ఉండేవారు. సోల్జరు అత్యున్నత స్థానంలో ఉండేవారు. ఈ సోల్జర్సు సిపాయిలను డామినేట్ చేస్తూ ఉండేవారు. అంటే ఈ సిపాయిలతో తమకు కావలసిన అన్ని సౌకర్యాలు, అన్ని పనులు చేయించుకుంటూ వీరిని హీనంగా చూసేవారు. అదేవిధంగా వీరిని అణచివేసేవారు, వీరిని వివక్షతకు గురి చేసేవారు. అదేవిధంగా ఆ టైంలో అంటే 1857 టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ క్యానింగ్ ఏం చేసిందంటే, 1856లో ఇంగ్లాండ్లో ఎన్ఫీల్డ్ తుపాకులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎన్ఫీల్డ్ తుపాకులను ఈ క్యానింగ్, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ క్యానింగ్ ఏం చేసినంటే తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సైనికులకు అంటే ఈ సిపాయిలకు ఇస్తే మరింత మెరుగ్గా మనం యుద్ధాలు చేయవచ్చు, మరింత మెరుగ్గా మన యొక్క రాజ్యాన్ని అంటే బ్రిటిష్ రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇంగ్లాండ్లో 1856లో తయారైనటువంటి ఎన్ఫీల్డ్ తుపాకులను తీసుకొచ్చి భారత సిపాయిలకు ఇవ్వడం జరిగింది. అప్పటికే బ్రిటిష్ పరిపాలన మీద, బ్రిటిష్ యొక్క వారి యొక్క విధానాలపైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి ఈ సిపాయిలు ఈ 1856లో క్యానింగ్ తీసుకొచ్చినటువంటి ఎన్ఫీల్డ్ తుపాకులను వాడడానికి నిరాకరించారు. ఎందుకంటే అక్కడ ఒక వదంతి రావడం జరిగింది. ఏంటిదయ్యా అంటే, అది ఈ ఎన్ఫీల్డ్ తుపాకులో వాడేటటువంటి మందుగుణ సామగ్రి ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో వాటిపైన ఒక లేయర్ ఉండడం జరుగుతుంది. అంటే ఒక త్వచం లాంటిది, ఒక పొర లాంటిది ఉండడం జరిగింది. ఈ పొరను దేనితో తయారు చేశారంటే ఆవు మరియు పంది. ఈ ఆవు మరియు పంది క్రొవ్వులతో ఈ పొరను తయారు చేశారనే ఒక వదంతిని సిపాయిలలో సృష్టించడం జరిగింది. ఆవు అనేది ఇందులో ఒక పవిత్రమైన జంతువు. అదేవిధంగా ముస్లింలు పందిని వ్యతిరేకిస్తుంటారు. మెయిన్గా సిపాయిలలో మెజారిటీ సంఖ్యలో ఉన్నది ఆ కాలంలో ఎవరంటే హిందువులు మరియు ముస్లింలు. కాబట్టి ఈ ఇద్దరూ కూడా ఆ ఎన్ఫీల్డ్ తుపాకులను వాడడానికి నిరాకరించారు. అదేవిధంగా మరి 1857 సిపాయిల తిరుగుబాటులో ఎవరెవరు పాల్గొన్నారని అంటే, మెయిన్గా చెప్పుకోదగ్గవారు సిపాయిలు, తర్వాత
రాజులు కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత జమీందారుల తర్వాత చేతి వృత్తుల వారు అదేవిధంగా హిందూ సనాతనవాదులు, అదేవిధంగా రైతులు కూడా పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళందరూ ఈ 1857 తిరుగుబాటులో పాల్గొనడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే, సిపాయిలు పాల్గొనడానికి మనకు కారణాలు తెలుసు. ఎందుకంటే వీరు సైన్యంలో ఉన్నటువంటి సోల్జర్స్తో వీళ్ళు అణచివేయబడ్డరు. అదేవిధంగా వీళ్ళని వివక్షతకు గురి చేసిండు. కాబట్టి వీళ్ళని ఎన్ఫీల్డ్ తుపాకులు వాడమని ప్రోత్సహించారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేసారు. ఓకే, మరి రాజులు ఎందుకు 1857 సిపాయిల తిరుగుబాటులో ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళు ఎందుకు పాల్గొన్నారంటే, 1848లో మన డల్హౌసీ ఎవరైతే ఉన్నారో ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది, ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది అది? 1848లో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. 1848లో డల్హౌసీ ఏం చేశాడంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి? మరి చూసినట్లయితే, ఏ రాజ్యంలో అయితే వారసుడు ఉండడో ఆ రాజ్యాన్ని ఈ బ్రిటిష్ పరిపాలకులు ఏం చేస్తారంటే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ రాజ్యంలోనైతే సహజ వారసుడు ఉండడం, ఆ రాజ్యానికి తదుపరి రాజు ఉండడు, వారసుడు ఉండడు కనుక ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు తమ రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అలా ఎన్ని రాజ్యాలకు వారసులు లేకుండా ఎన్ని రాజ్యాలు ఉంటే అన్ని రాజ్యాలను కూడా వీరు తమ రాజ్యంలో విలీనం చేసుకుంటారు. దానికి వ్యతిరేకంగానే ఈ రాజులంతా కలిసి, అంటే మాకు సహజ వారసులు లేకుంటే మేము దత్తత తీసుకుంటాం కదా, మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం కదా అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అందుకే వీరిలో కూడా అసంతృప్తి ఉంది కాబట్టి సిపాయిలతో పాటు వీళ్ళు కూడా 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. తర్వాత జమీందారులు. అసలు మరి ఈ జమీందారులకు 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధం ఏంటి? అసలు వీళ్ళెందుకు మరి 1857 తిరుగుబాటులో పాల్గొన్నారంటే, జమీందారులు పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, భారతదేశంలో అప్పుడు జమీందారుల దగ్గర భూములు అధికంగా ఉండేవి. భూములన్నీ కూడా జమీందారులు వాళ్ళ దగ్గర ఉంచుకొని సామాన్య ప్రజలతో కూలి చేయించి వారు సంపాదించుకునేవారు. అలా కాకుండా ఈ బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా లాక్కోవడం జరిగింది. ఎవరు లాక్కున్నారు? బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం జరిగింది. అంటే వీరి దగ్గర ఉన్నటువంటి తరతరాలుగా వీళ్ళు అనుభవిస్తూ ఉన్నటువంటి భూములను లాక్కోవడంతో జమీందారులు కూడా ఆంగ్లేయులపైన అసంతృప్తి వచ్చింది. వీళ్ళు కూడా 1857 తిరుగుబాటులో పాల్గొనడానికి ఇది ఒక కారణం అయింది. తర్వాత మరి చేతి వృత్తుల వారికి 1857 తిరుగుబాటుకు సంబంధం ఏంటి చూస్తే, ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అత్యాధునిక వసతులు, ఆధునికమైన పరిపాలన, అదేవిధంగా కొత్త తెచ్చేసరికి చేతి వృత్తుల వారి యొక్క పనులు అన్నీ కూడా డల్ అయిపోయినాయి. కావున వీరు కూడా ఏం చేసారు? 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. తర్వాత హిందూ సనాతనవాదులు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సతీ చట్టాలు అయితేనేమి, బాల్య కార్మికుల నిర్మూలన చట్టాలు అయితేనేమి, అదేవిధంగా నరబలుల నిషేధ చట్టం, ఇలా
అనేక చట్టాలను కూడా ఈ బ్రిటిష్ వారు తీసుకురావడం జరిగింది. ఇది ఒక అందుకు మంచిదే అయినా కానీ ఆనాటి పరిస్థితులకు అంటే ఆనాడు ఉన్నటువంటి హిందూ సమాజానికి వీరు వ్యతిరేకంగా ఉన్నారు, వీరు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్నారని కొంతమంది హిందూ సనాతనవాదులు అంటే కొంతమంది భారతీయులు ఈ బ్రిటిష్ వారు చేసే ఈ నరబల నిషేధ చట్టం కానీ, బాల్య నిర్మూలన చట్టం కానీ, సతీ నిషేధ చట్టం కానీ వీటిని అనుసరించినప్పటికీ అంటే వీటిని తీసుకురావడం సమర్థించినప్పటికీ కొంతమంది హిందూ సనాతనవాదులు వారు మాత్రం వీటిని ఈ బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి సతీ సహగమన చట్టం కానీ, బాల్య వివాహాల చట్టం కానీ, నరబల నిషేధ చట్టం కానీ వీటిని వ్యతిరేకించడం జరిగింది. వీరికి ఎగనెస్ట్గా హిందూ సనాతనవాదులు కూడా 1857 తిరుగుబాటుకు ఆజ్యం పోసినట్లయింది. వీళ్ళు కూడా అందులో పాల్గొనడం జరిగింది. తర్వాత రైతులు ఎందుకు పాల్గొన్నారు మరి 1857 తిరుగుబాటులో అంటే ఆంగ్లేయులు ఏం చేశారంటే ఎక్కువ శిస్తును ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. అంటే వీరు పండించుకునే పంటలే దాదాపుగా కొంచెమే పండే పంటలో కూడా వీరు శిస్తు అధిక శాతంలో దాదాపుగా 50% ఎబోవ్ కూడా వీరు పన్నులు వసూలు చేయడం జరిగింది. దాని కారణంగా రైతులు కూడా 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. అది తర్వాత అసలు ఈ 1857 తిరుగుబాటు మొట్టమొదటిసారిగా ఎలా ప్రారంభమైందని చూసినట్లయితే 1857 తిరుగుబాటు ఇది రావడం అంటే 1857 కన్నా ముందు కూడా సిపాయిలలో తిరుగుబాటు ఉంది అని అణిచివేయబడుతూ వస్తుంది. అప్పటికి కూడా వారిలో వివక్షత ఉంది, వారిలో తిరుగుబాటు మొదలైంది కానీ అంత ప్రాబల్యం చూపలేకపోయింది. అప్పటికి 1857లో వెస్ట్ బెంగాల్లోని బరక్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బరక్పూర్లోని 34వ పదాతి దళము వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బరక్పూర్లోని 34వ పదాతి దళంకి మీరు ఏం చేశారంటే ఎన్ఫీల్డ్ తుపాకులను వాడమని ఆదేశించడం జరిగింది. తుపాకులు వాడమని ఆదేశించడం జరిగింది. వీరు వాడకుండా తిరస్కరించారు. అందులోనే ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి మంగల్ పాండే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ మంగల్ పాండే అంటే వెస్ట్ బెంగాల్లోని బరక్పూర్లోని 34వ పదాతి దళానికి చెందినటువంటి మంగల్ పాండే ఈ ఎన్ఫీల్డ్ తుపాకులను వాడకుండా వ్యతిరేకించడంతో పాటు అతను ఏం చేశాడంటే ఆంగ్లేయ సైనికాధికారులు అయినటువంటి కల్నల్ హార్సే మరియు లెఫ్టినెంట్ బాగ్ ఈ ఇద్దరిని కూడా తీవ్రంగా ఉతికి ఆరేసింది. వారిని కల్నల్ హార్సే మరియు లెఫ్టినెంట్ బాగులను ఎవరు మంగల్ పాండే ఎందుకు ఈ ఎన్ఫీల్డ్ తుపాకులను వాడమరా బాబు మేము వాడమరా అని మొత్తుకుంటుంటే కూడా వినకుండా బలవంతంగా వాడమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కల్నల్ హార్సే మరియు లెఫ్టినెంట్ బాగ్. అందుకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్లోని బరక్పూర్లోని 34వ పదాతి దళంలో ఉన్నటువంటి మంగల్ పాండే ఏం చేసిండు కొంతమంది సిపాయిలతో కలిసి కల్నల్ హార్సే మరియు లెఫ్టినెంట్ బాగ్లను తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి ఇంత గాయపరిచిన తర్వాత అంత అధికారం ఆంగ్లేయులు ఊరుకుంటారా? ఊరుకోలే. యాస్టీస్గా మన మంగల్ పాండేను 1857 మార్చి 29న ఉరి తీయడం జరిగింది. ఎవరిని? మంగల్ పాండేను ఉరి తీశారు. దీనికి సహకరించినటువంటి ఈశ్వర్ పాండేను కూడా ఇతనికి అంటే మంగల్ పాండేకు సహకారాలు అందించినటువంటి ఈశ్వర్ పాండేను కూడా ఉరితీసిండు. తర్వాత ఈ 34వ పదాతి దళంలో ఉన్నటువంటి మిగతా సైనికులు అంటే మంగల్ పాండే మరియు ఈశ్వర్ పాండేలకు సహకారం అందించినటువంటి మిగతా సైనికులందరినీ కూడా ఢిల్లీలోని ఎర్రకోటకు తరలించడం జరిగింది. తర్వాత మరి ఇట్లయితే ఎట్లా అడిగిన ప్రతి ఒక్కరిని అణచివేస్తున్నారు, అందరినీ ఉరితీస్తున్నారు అని వీరు
1857 మే 10న ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 1857 మే 10న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? మీరట్. ఎస్, ఇంపార్టెంట్ ప్లేస్. మీరట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న సిపాయిలు ఏం చేసిందంటే బహదూర్ షాను వీరి యొక్క లీడర్గా, చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరిగింది. మా యొక్క లీడర్ నువ్వే, మమ్మల్ని ముందు నడిపించాల్సిన బాధ్యత నీది. అంటే సిపాయిలు ఎంతమంది ఉన్నా కానీ వారికి ఒక మార్గదర్శి, ఒక ముందు నడిపించే నాయకుడు లేకపోతే మళ్ళీ అది విఫలమవుతుంది అనే ఉద్దేశంతో వీరు అందరూ కలిసి, సిపాయిలంతా కలిసి 1857 మే 10న మీరట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బహదూర్ షాను వారి యొక్క నాయకుడిగా ప్రకటించుకున్నారు. తర్వాత సిపాయిల తిరుగుబాటు నాయకుడిని ఏర్పరచుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క నాయకుడు ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదటి ప్లేస్గా ఢిల్లీని తీసుకుంటే, ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో ఢిల్లీ నుంచి నాయకత్వం వహించిన నాయకుడు ఎవరంటే బక్త ఖాన్ 1857 సిపాయిల తిరుగుబాటుకు ఢిల్లీ నుంచి నాయకత్వం వహించడం జరిగింది. ఎస్, మరి ఇలా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క నాయకుడు 1857 తిరుగుబాటులో నాయకత్వం వహిస్తూ వారి యొక్క పాత్రను 1857 తిరుగుబాటులో చూపిస్తూ 1857 తిరుగుబాటును విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. మరి బ్రిటిష్ అధికారులు ఊరుకోక వీరు ఎలాగైతే ప్రాంతాలను డివైడ్ చేసుకొని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాయకుడు ఎలాగైతే డివైడ్ అయ్యారో అదేవిధంగా వీళ్ళ స్ట్రాటజీని ఆంగ్లేయులు కూడా అనుసరించి ఒక్కొక్క ప్రాంతానికి నాయకుడు ఎలాగైతే సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా ఆంగ్లేయ అధికారులు కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక అధికారిని నియమించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్న ఆ లీడర్ని అణిచివేయడం కోసం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని ఆంగ్లేయులు నియమించడం జరిగింది. ఎస్, మరి ఢిల్లీ ప్రాంతానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? బక్త ఖాన్. అలాగే ఈ బక్త ఖాన్ను అణచివేయడానికి ఢిల్లీలో నియమించిన బ్రిటిష్ అధికారి ఎవరంటే హడ్సన్. ఎస్, అంటే 1857 తిరుగుబాటును ఉధృతం చేయడానికి, దాన్ని ప్రోత్సహించడానికి, దాన్ని విజయవంతం చేయడానికి బక్త ఖాన్ అక్కడ నాయకత్వం వహిస్తే ఈ బక్త ఖాన్ అణచివేయడానికి 1857 తిరుగుబాటును అణచివేయడానికి ఆంగ్లేయులు నియమించిన అధికారి హడ్సన్. ఎస్, మరి బక్త ఖాన్ ఎవరు? ఈ బక్త ఖాన్ యొక్క హిస్టరీ చూసినట్లయితే ఈ బక్త ఖాన్ ఎవరయ్యా అంటే ఈ యొక్క బహదూర్ షా టూ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సైన్యాధికారి లేదా సేనాపతి లేదా మీర్ బక్షీ, ఏదైనా ఒకటే, సైన్యాధికారి అయినా సేనాపతి అయినా మీర్ బక్షీ అయినా ఒకటే. ఈ బహదూర్ షా టూ యొక్క మీర్ బక్షీ సేనాపతియే ఈ బక్త ఖాన్. ఈ బక్త ఖాన్ ఢిల్లీ నుంచి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. ఈ బక్త ఖాన్ ఢిల్లీలో నాయకత్వం వహిస్తున్న బక్త ఖాన్ అణచివేయడానికి బ్రిటిష్ వారు నియమించిన అధికారి ఎవరు? హడ్సన్. ఎస్, వీళ్ళు ఇంపార్టెంట్. అదేవిధంగా బహదూర్ షాను రంగూన్కు బందీగా పంపారు. ఎస్, ఎక్కడికి పంపారు బహదూర్ షాను? రంగూన్కు పంపారు. మరి రంగూన్ ఏంటి? ఇప్పుడు ఎక్కడ మనకు ప్లేస్ కనబడట్లేదు అంటే రంగూన్ అనేది పాత పేరు. ఈ రంగూన్ను ఎలా మార్చారంటే బర్మాగా మార్చడం జరిగింది. బర్మాను ఇప్పుడు ప్రస్తుతము మయన్మార్గా పిలవడం జరుగుతుంది. ఈ మయన్మార్ యొక్క రాజధాని ఏంటి అంటే నేపిడా. మయన్మార్ యొక్క రాజధాని నేపిడా. మరి
ఇక్కడ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మయన్మార్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మయన్మార్లో సైనిక పాలన కొనసాగుతుంది. అంటే ఎవరైతే ఉన్నారో మయన్మార్ అధికార పార్టీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి సైన్యమే రాజ్యాన్ని మొత్తం తన గుప్పిట్లోకి తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వేరే ప్లేస్ చూసినట్లయితే ఝాన్సీ, ఇంకో ప్లేసు ఝాన్సీగా తీసుకుంటుంది. ఝాన్సీ ప్రాంతానికి నాయకత్వం వహించిన 1850 సిపాయిల తిరుగుబాటులో నాయకత్వం వహించిన వారు ఏమనంటే ఝాన్సీ లక్ష్మీబాయి. మరి 1850 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి అంటే కారణం తర్వాత ఫస్ట్ ఝాన్సీ ప్రాంతానికి నాయకత్వం వహించింది ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. మరి ఈమెను అణిచివేయడానికి బ్రిటిష్ వారు నియమించిన అధికారి ఎవరంటే సర్ హ్యూరోస్ను లక్ష్మీబాయిని అణిచివేయడానికి మామూలుగా మాట్లాడుకోవాలంటే చంపడానికి సర్ హ్యూరోస్ను నియమించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. 1848లో డల్హౌసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ ఝాన్సీ లక్ష్మీబాయి తన యొక్క రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. బ్రిటిష్ వారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో ఈ యొక్క రాజ్యాన్ని వారు ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయికి సహజ వారసుడు లేడు. ఒక పుత్రుని దత్తత తీసుకోవడం జరుగుతుంది. దత్తత ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి చెల్లదు. దత్తత తీసుకున్నా కూడా చెల్లదు. ఆ రాజ్యం బ్రిటిష్లో విలీనం కావలసిందే అని ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెలియజేస్తుంది. దాని కారణంగా ఝాన్సీ లక్ష్మీబాయి కూడా 1850 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. తర్వాత కాన్పూర్ ప్రాంతం నుంచి కాన్పూర్ ప్రాంతం నుంచి 1850 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నాయకుడు ఎవరంటే నానా సాహెబ్. మరి కాన్పూర్లో 1850 తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నటువంటి నానా సాహెబ్ను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అధికారి ఎవరంటే క్యాంప్బెల్ను నియమించడం జరిగింది. మరి నానా సాహెబ్ ఎవరయ్యా అంటే బాజీరావు మరాఠా చివరి పీష్వా అయినటువంటి బాజీరావు II యొక్క దత్తపుత్రుడే. బాజీరావు II యొక్క దత్తపుత్రుడు ఎవరయ్యా అంటే ఈ నానా సాహెబ్. ఈ 1850 కాన్పూర్ నుంచి 1850 తిరుగుబాటులో నానా సాహెబ్ నాయకత్వం వహించగా ఇతని యొక్క ముఖ్య అనుచరుడిగా ఒక వ్యక్తిని చెప్పుకోవచ్చు మనం. అతడే తాంతియా తోపే. ఎవరు? తాంతియా తోపే. ఈ నానా సాహెబ్ యొక్క ముఖ్య అనుచరుడిగా తాంతియా తోపేను చెప్పుకోవచ్చు. అదేవిధంగా తాంతియా తోపే గెరిల్లా పోరాటం చేయడం జరిగింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా. అదేవిధంగా లక్నో నుంచి వేరే ప్రాంతం చూసుకున్నట్లయితే లక్నో నుంచి 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే బేగం హజరత్ మహల్. లక్నో నుంచి 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన క్యాండిడేట్ ఎవరంటే బేగం హజరత్ మహల్. మరి ఈ బేగం హజరత్ మహల్ను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అధికారి ఎవరంటే క్యాంప్బెల్. ఇక్కడ కూడా క్యాంప్బెల్ని నియమించడం జరిగింది. మరి బేగం హజరత్ మహల్ ఏం చేసిందంటే ఈ క్యాంప్బెల్కు తట్టుకోలేక బ్రిటిష్ వారు పెట్టి చిత్రహింసలు తట్టుకోలేక ఆమె నేపాల్కు పారిపోయింది. తర్వాత జగదీష్పూర్ ఇంకో ప్రాంతం చూసుకున్నట్లయితే ఈ జగదీష్పూర్
ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఈ జగదీష్పూర్కే ఇంకో పేరు దీనినే అర్రా అర్రా అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ జగదీష్పూర్ నుంచి 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే కన్వర్ సింగ్. మరి కన్వర్ సింగ్ను అణచివేయడానికి బ్రిటిష్ వారు నియమించిన అధికారి ఎవరయ్యా అంటే ఇద్దరు నియమించడం జరిగింది. విలియం టేలర్ అండ్ విన్సెంట్ ఐర్. విలియం టేలర్ అండ్ విన్సెంట్ ఐర్ వీరిని నియమించడం జరిగింది. ఈ కన్వర్ సింగ్ని ఏమంటారంటే బీహార్ కేసరి అని పిలవడం జరుగుతుంది. ఎవరిని? కన్వర్ సింగ్ను. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. అందులో ముఖ్యులు తుర్రే బచ్ఖాన్, అదేవిధంగా చిట్టాఖాన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఇంత పెద్దగా ఇంత పకడ్బందీగా చేసినటువంటి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క నాయకుని నియమించి ఇంత విజయవంతంగా చేయాలనుకున్న ఈ 1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏంటి మరి అంటే కేవలం సిపాయిలు, రైతులు, జమీందారులు, చేతి వృత్తుల వారు, సనాతనవాదులు వీళ్ళు మాత్రమే పాల్గొన్నారే తప్ప మొత్తం భారతదేశం పాల్గొనలేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వీరిలో కూడా ఎవరికైతే ఆంగ్లేయుల ద్వారా ఎఫెక్ట్ పడ్డదో వారే పాల్గొన్నారు. అన్ని రాజ్యాలు, అందరూ ప్రజలు కూడా ఇందులో పాల్గొనకపోవడం ఒక ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఈ 1857 తిరుగుబాటు గురించి ఎవరెవరు ఏమేమన్నారంటే చాలామంది చాలా మాట్లాడుకున్నారు. అందులో మెయిన్గా ఇంపార్టెంట్గా ఒకరిని తీసుకున్నట్లయితే వీడి సావర్కర్ ఈ 1857 సిపాయిల తిరుగుబాటు పైన ఒక పుస్తకం రాయడం జరిగింది. అది ఏమిటంటే ప్రథమ స్వాతంత్ర పోరాటం అనే పుస్తకాన్ని వీడి సావర్కర్ రాయడం జరిగింది. అదేవిధంగా మల్లేసన్ అనే అతను ఇండియన్ మ్యూటనీ అనే పుస్తకం రాసిండు. మల్లేసన్ ఏం చేసిండు? ఇండియన్ మ్యూటనీ అనే పుస్తకం రాయడం జరిగింది. సో మరి ఈ మ్యూటనీ అంటే అర్థం ఏంటి అంటే మ్యూటనీ అంటే సైన్యంలో జరిగే తిరుగుబాటు అని అర్థం. మ్యూటనీ అంటే సైన్యంలో జరిగే తిరుగుబాటు అంటే కింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటునే మ్యూటనీగా చెప్పుకోవచ్చు అని అర్థం. అదేవిధంగా 1857 తిరుగుబాటు తర్వాత కొన్ని చట్టాలు రావడం జరిగింది. వీరు ఏంటిదంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1861 వచ్చింది. అదేవిధంగా ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 వచ్చింది. అదేవిధంగా ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 రావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 రావడం జరిగింది. ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అసలు పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే ఏంటంటే వివిధ మంత్రులకు శాఖలు కేటాయించడం, అంటే వ్యక్తులకు శాఖలు కేటాయించడం, అంటే డివైడ్ చేయడం, అంటే పనిని డివైడ్ చేసి ఇవ్వడం. తర్వాత ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ద్వారా
3 హైకోర్టులు ప్రారంభించడం జరిగింది. అంటే మద్రాస్, బాంబే, కలకత్తాలలో మొదటిసారిగా 3 హైకోర్టులను ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 ద్వారా మద్రాస్, బాంబే, కలకత్తాలలో 3 హైకోర్టులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ 1857 తిరుగుబాటు తర్వాత కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది ఈ బ్రిటిష్ ప్రభుత్వం. అందులో ముఖ్యంగా గవర్నర్ 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? క్యానింగ్ కదా. ఈ క్యానింగ్ అంటే గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి ఏం చేసిళ్ళు? వైస్రాయ్గా మార్చిండు. వైస్రాయ్గా మారడం జరిగింది. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఏముండే? గవర్నర్ జనరల్ ఉండే. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం చేసిండు? గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి వైస్రాయ్ని తీసుకొచ్చిండు. అప్పుడు 1857 తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? క్యానింగ్. మరి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ను రద్దు చేసి వైస్రాయ్ పదవిని తీసుకొచ్చలేదు కొత్తగా. మరి మొదటి వైస్రాయ్ ఎవరు అంటే ఆ క్యానింగ్నే వైస్రాయ్గా మార్చడం జరిగింది. అప్పుడు కూడా క్యానింగే. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతుందో 1857 వరకు కూడా దీని ఎఫెక్టివ్ చాలా ఉండేది. 1857 తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి క్రౌన్ ప్రవేశపెట్టడం జరిగింది. క్రౌన్ అంటే ఏంటిది? రాజు లేదా రాణి వారి చేతిలోకి పరిపాలన పోవడం జరిగింది. అంటే రాజు అంటే బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి ప్రత్యక్షంగా ఇక పరిపాలన కొనసాగిస్తున్నారు. మధ్యలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉండదు. అదేవిధంగా 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు 1858 నవంబర్ 1న ఒక ప్రకటన చేయడం జరిగింది. అప్పుడున్న వైస్రాయ్గా ఉన్నటువంటి క్యానింగ్ దీన్ని చదివి వినిపించండి. ఎక్కడ? అలహాబాద్. ఇక్కడ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే అలహాబాద్ గురించి, ఈ అలహాబాద్ పేరును మారడం జరిగింది. దీన్ని ప్రయాగ్రాజ్గా అలహాబాద్ పేరును మారడం జరిగింది. అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్ కింద వేసుకోవచ్చు. అదేవిధంగా 1848లో వచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతుందో దాన్ని 1859లో రద్దు చేయడం జరిగింది. అంటే డల్హౌసీ కాలంలో వచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం క్యానింగ్ కాలంలో రద్దు చేయడం జరిగింది. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది 1857 సిపాయిల తిరుగుబాటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.